ఎంత కామెడీ పంచ్ చాలా బాగుంటది. ఈ వారం నుంచి ఎవరైతే బెస్ట్ గా రైటప్ ఇస్తారో వాళ్ళకి 5000 నేను ఇవ్వాలనుకుంటున్నాను. బెస్ట్ పంచ్ డైలాగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి సార్ తరపున 1000 రూపీస్. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? మనకు డ్రైవర్ లేదంటే కొనిచ్చేవాడు ఫ్రెండ్ రా, మన డ్రైవర్ లాక్కుని వాడుకునేవాడు బెస్ట్ ఫ్రెండ్ రా. ఏం చెప్పావురా? నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏరా నీ డ్రైవరే నేను వేసుకున్నాను రా. క్షమించాలి, నాకు అలవాట్లేదు, నువ్వు వేసుకుని ఆడిది నీడ్రా, అందుకని ఎంత టైట్ అయిపోయింది. సిగరెట్ ఉందా? లేదురా. ఇదిగోరా సిగరెట్. చూసావా, మన ఆరోగ్యాలు కూడా సరే పక్కడు ఆరోగ్యం పాడైపోయిన కోరుకునేవాడు రా బెస్ట్ ఫ్రెండ్. టెలిగ్రామ్. అయ్యో ఏమైందిరా? ఏం రాసింది ఇందులో? ఎడమని రాసుందేమో. మా తాత చచ్చిపోయాడు రా. ఊరెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవే. ఎంత ఉంది? 10 రూపాయలే ఉందిరా. నీ దగ్గర 5 రూపాయలు ఉందిరా. నా దగ్గర ఒక 5 ఉంది. కనీసం ఈ రూడేలంటే సగం దూరం కూడా వెళ్ళాడే. ఎలాగే తాత పోయాడు కాబట్టి ఆ 20 రూపాయలకి వీడు వెళ్ళాడు కాబట్టి మనం ఒక మందు తెప్పించుకుని వస్తే వీడు కూడా బాగా తగ్గిద్ది కదరా. ఎందుకు తాత ఎలా పోయాడు రా? తాగిపోయాడు రా. తాగి తాతే పోయాడు. మందు అయితే బాధ పోదా. ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? వెలకట్టలేంది. ఎందుకు వెలగట్లేం? ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. వీడు భవిష్యత్తుకు పునాది వేసుకుంటాడు వీడు. నాకు మత్తు మరిపండి, నిమిషానికి పద్ధతి మర్చిపోతాను. దరిద్రం ఏంటంటే నా మేనడు కూడా మత్తు మరిపే. నేను కర్రా నీ మేనడు. ఇదిలేండి నా కూతురు, నా బంగారు తల్లి. నీకు పెళ్లి నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరు కాదు, మన రష్మియే. నాన్న రష్మి అబ్బాయి. రష్మి అమ్మాయి నాన్న. అయ్యరా మీకు ముత్యాలకి గొడవ ఏంటండి? ఏమండి ఏడ్చేస్తాను. గడ్డం గీయించుకుంటానా? అమ్మగారు కరెక్ట్ టైంకి వచ్చారు. కూకుండా గుండి గీసేతన రోక్కలు గుద్దేతాను బాక్కేడవా. అమ్మా, నాన్న మొహం పెళ్లికి ముందు చూసావా, పెళ్ళైన తర్వాత చూసావా? అమ్మో పెళ్లికి ముందా? బాబు గారు మన కాలంలో అసలు అబ్బాయిలు చంపేస్తారా? మన కాలం నేను చిన్నోని ఏదవా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. అబ్బాయి ఎక్కడుంటాడు? అబ్బాయి నాకు అబ్బాయిలంటే ఇష్టం. అమ్మాయిని చేసుకుంటే పిల్లలు వస్తారు అంటావేంట్రా? అమెరికాలో లిప్స్టిక్ రాసుకున్న తర్వాత చిరిగిపోకుంటే ఇలాగంట. ఈడేంటి కడుపు నొప్పి అనట్లేదు? ఏమై ఉంటది? రిపేర్ జరుగుతుందిరా. మీ కొడుకు మామూలుడు కాదత్తమ్మా. పాలల్లో చక్కెరకు బదులు మునక్కాడలు ఏమంటున్నాడు? నాకెందుకో తల తిరుగుతుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. సార్ ఈ రోజు స్కిట్ మొత్తం నేనే భుజస్కంధాల మీద తీసుకుని అలా ఒక్కనే నడిపిస్తా. సొల్లు మాటే, అన్ని సొల్లు మాటలే. ఈ వెంకటపతి రాజు ఈ చంద్రముఖి తాళి కట్టి బ్యాంకాక్ లో వేండా. ఇలాంటి డైలాగులు వేండా. మనకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఏం పేరు పెడదాం? చంద్రముఖిలో చా, పశుపతిలో పతి తీసుకొని చపాతి. ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావురా, ఆ విషయం తెలిస్తే మా ముసలిది లోపల రానివ్వదు. అందుకని నువ్వు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి. కష్టమేమో, కొంచెం యాక్టింగ్ చేయరా. అది ఇంకా కష్టం. వాడు నా ఫ్రెండ్, అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. తమరి పేరండి చెప్పు. కౌగిలి. అదేం పేర్రా? బ్రూస్లీ అంటే అడగలేదు, తమిళ డైరెక్టర్ అట్లీ అంటే అడగలేదు, బట్ కౌగిలి అంటే మాత్రం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా రోజులైంది కాబట్టి, బామ్మ కూడా లేదు కాబట్టి ఒకే ఒక్క ముద్దు ఇక్కడ. చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు. ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కూడి మనం చంపేసుకుంటాం ఏంటండి. కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు అదా ఫామ్ హౌస్ కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? తోట ఉందండి అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయే టైం, వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకులు కోసుకుని వచ్చి మనం అన్ని
కనీసం మజ్జికైనా పోయించు. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలో దేనికి? అక్కడ గేదె ఉంటదండి. పాలు పిరికి ఆ తర్వాత తోడి పెరుగు పెరుగు. పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు. కోడి ఆడిది కాదు. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నిమ్మకాయ నేను తాగుతాను. పదరా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడికి? విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సమస్యకం కూడా చేసేస్తారా మీరు? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.